టీటీడీ గోశాలలో గోవుల మరణంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. ఈ అంశంలో తాను చేసిన ఆరోపణలకు ఛాలెంజ్ కి ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని సవాల్ విసిరారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. అయితే ఆయనకి కౌంటర్ ఇచ్చారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. రేపైనా ఎల్లుండైనా మరెప్పుడైనా మీరు ఎప్పుడు చెప్పినా మీ పోలీసు వాళ్లతో నన్ను మా నాయకులు కనీసం 5 మందిని మాత్రమే మిమ్మల్ని అనుమతిస్తే మేము ఇప్పటికీ కూడా సిద్ధంగా ఉన్నాము. ఎక్కడా కూడా ఆ విషయంలో వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి రానే రాదు, లేనే లేదు. మేము సవాళ్ళు ఇచ్చినాం, మీరు రాలేదంటారు. ఏంటి సవాళ్ళు ఏంటి, వచ్చేది ఏమన్నా బుద్ధి ఉండే పనులేనా వాళ్ళకి? అసలు ఏమైనా విజ్ఞానం విజ్ఞత హిందూ సమాజం మీద. ఏ రాజు, ఎవరా అమ్మాయి? ఇది మ్యారేజ్ ఇన్విటేషన్ కాదు, నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. కానీ ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్. హిందూ సంప్రదాయాల మీద, సనాతన ధర్మం మీద, వైదిక పాండిత్యం మీద, ఆగమ పండితులు ఇచ్చేటువంటి నిర్వచనాల మీద నీకేమన్నా అవగాహన ఉందా? జూన్ నుంచి అంటే మీరు అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 170 ఆవులు చనిపోయాయి అన్నటువంటి విషయం అధికారికంగా మీరు చెప్పినటువంటిదే. మీ ఫామ్ మేనేజర్ రిలీజ్ చేసినటువంటిది. ఎక్కడైనా సరే కొన్ని సహజ మరణాలు అనేవి ఉంటాయి. సహజ మరణాలను కూడా పాలక మండలం లేకుంటే రాష్ట్ర ప్రభుత్వమో వాటి వల్ల వచ్చింది అని చెప్పి నిందల్ని మోపడానికి భూమన కరుణాకర్ రెడ్డి లాంటి నాస్తికుడు చేయడం ఇది నాస్తికత్వం అనిపించుకుంటుంది. మీరెంత నీచంగానైనా మా వ్యక్తిత్వ హననానికి పాల్పడండి, కానీ ధర్మం పక్కన ధర్మంతో పాటు నడవకుండా మమ్మల్ని ఆపలేరు. జైళ్లు నోళ్లు తెరిచినా ఆనందంగా దైవం కోసమని జైలు శిక్ష అనుభవిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం. గోవు తల్లి, ఎన్ని పదాలు వాడతారయ్యా మీరు? గోవు తల్లి, తల్లే బిడ్డను వద్దనుకునే పరిస్థితి. ఈ బిడ్డ నాకు పుట్టాడా అని ఆ తల్లి అడుగుతూ ఉంటే అటువంటి వాడు నీకు నాయకుడైతే నువ్వు ఒక నాస్తికుడు, నువ్వు మాకు చెప్పడానికి వచ్చావా?